హుస్నాబాద్ పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలో ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి జగ్గు మల్లారెడ్డి సమావేశం నిర్వహించారు. ప్రైవేట్ టీచర్స్ల సమస్యల గొంతుకను చట్టసభల్లో గొంతుకకు అవకాశం ఇవ్వాలని, ప్రైవేట్ విద్యా సంస్థల్లో కష్టం ఎక్కువగా, పారితోషికం తక్కువ అని, ప్రభుత్వంతో కొట్లాడి హెల్త్ ఇన్సూరెన్స్, డబుల్ బెడ్రూమ్లు ఇప్పించేందుకు కృషి చేస్తున్నారన్నారు. విద్యాలయంలో చదువుకున్న వందలాది విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాల్లో వివిధ రంగాల్లో ఉన్నతులుగా ఎదిగారని, పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించారన్నారు. 32 సంవత్సరాలు విద్యాసంస్థను నడిపిన ఉపాధ్యాయ అనుభవం ఉందని, మార్పు మల్లారెడ్డితోనే రావాలని కోరుకుంటూ ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులందరూ మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని కోరారు. లక్షలాది మంది విద్యార్థులకు విద్యను అందించిన నా ఆచర్యంలో నేను నా బోధనలో ఎంతో మంది ఉన్నతులుగా తీర్చిదిద్దినటువంటి విధానం ఉంది. 32 సంవత్సరాలలో డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, లాయర్లుగా ఎంతో మంది వేలాది మంది ఉపాధ్యాయులు నా శిష్యులుగా ఉన్నారు. ఏ జిల్లాకు పోయినా ఉపాధ్యాయులు నా శిష్యులుగా కొనసాగుతూ ఉన్నారు. అంతేకాకుండా ప్రైవేటు ఉపాధ్యాయులకు ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా, ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రి నిద్ర లేపితే పిలిచి పలకరించే వ్యక్తిత్వం నాది. 32 సంవత్సరాల నుంచి నేను ప్రైవేట్ విద్యారంగంలో వివిధ రంగాలలో, అంటే వివిధ హోదాలలో సంఘానికి పనిచేస్తూ, ఉపాధ్యాయులకు సేవ చేస్తూ, అధికార పార్టీని దాదాపుగా క్వశ్చన్ చేస్తూ మాకు హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని, అలాగే డబుల్ బెడ్రూమ్లలో అవకాశం కల్పించాలని చెప్పి, ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పి ఎంతో మంది ఉపాధ్యాయుల కోసం నేను పోరాటం